సార్ అప్పట్లో తెలుగు హీరోయిన్లు అంటే తెలుగులో నటించే వాళ్ళందరూ మోస్ట్లీ తెలుగు హీరోయిన్లు అయి ఉండేవాళ్ళు. అంతేకాకుండా వేరే ఇండస్ట్రీస్కి కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లు వెళ్ళడం జరుగుతుండేది. కాకపోతే ఇటీవల కాలంలో చూసుకుంటే 90ల నుంచి మొదలుకొని చూసుకుంటే ఇతర ఇండస్ట్రీస్ నుంచి తెలుగులోకి హీరోయిన్స్ రావడం అంటే హీరోయిన్సే కాదు ఆర్టిస్టులు కూడా ఎక్కువ మంది ఇతర ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంటున్నాం. ఎందుకు ఇలాంటి తేడా వచ్చింది అసలు? ఎందుకు తేడా అంటే అవకాశాలు పెరిగినాయి. ఒక విధంగా గతంలో ఆర్టిస్టులకి వాళ్ళు భరతనాట్యం నేర్చుకుని అంటే ఆ కళాతృష్టితోటి దాని మీద ఇంట్రెస్ట్ తోటి తాపత్రయపడేవారు, పాటుపడేవారు, కష్టపడేవారు. వాళ్ళు నాట్యం నేర్చుకుని అభినయం నేర్చుకుని అలా నేర్చుకుని వచ్చేవాళ్ళు. అందం అనేది తెలుగు పిల్లల్లో ఉండే ఆ కళ, అందం ఉండటం కన్నా కూడా ఆ తెలుగు పిల్లలో ఒక కళ ఉంటుంది, తెలుగుదనం ఒక కళ ఉంటుంది. ఆ కళ సినిమాకి బాగా అలాగా అల్లుకుపోయే అతుక్కునే కళ అలా. అందువల్ల అప్పుడు ఆ రోజులు బాగా ఈ కళా తృష్ణంలో ప్రతి ఆడపిల్లకి సినిమా ఒకటే, సినిమా నాటకం ఒకటే, నాటకాలు లేదా సినిమా కన్నా నాటకాల కన్నా కూడా సినిమా అందమైన చక్కటి ముఖం వచ్చేస్తూ కనుముక్కు తీరు బాగుండి మంచి అందసౌష్టం ఉన్న పిల్లంటే ఆటోమేటిక్గా సినిమాలో అవకాశాలు. దానికి కావాల్సినట్టు అప్పుడు కష్టపడేవారు, డ్యాన్సులు నేర్చుకునేవారు, పాటలు పాడేవారు. భానుమతి ఏంటి, ఒక సావిత్రి గారు ఏంటి, ఒక వాణేశ్వరి గారు ఏంటి, ఒక రాజశ్రీ ఏంటి, ఒక గీతాంజలి ఏంటి, రకరకాల ఒక జమున గారు గారేంటి, అంజలిదేవి గారు ఏంటి, ఇలా చూసుకుంటే మొత్తం మన తెలుగు హీరోయిన్లు సౌత్ని ఏడారు. తెలుగు హీరోయిన్లే సౌత్ ఇండియాలో అప్పుడు ఇండస్ట్రీ కూడా సౌత్ ఇండియా ఇండస్ట్రీ తమిళనాడులో ఉండేది. సో అక్కడ ఉండటం వల్ల అక్కడే మొత్తం మనలే అంటే మొదటి నుంచి కూడా కేరళ నుంచి ఆంధ్ర నుంచి ఎక్కువ హీరోయిన్, తమిళనాడులో నుంచి హీరోయిన్ చాలా రేర్, తక్కువ. ఒక పద్మిని సిస్టర్స్ ఇలా రేర్గా తప్పితే మీరు ఎక్కువ కేరళని అట్లా కేరళ నుంచి వెళ్ళి ఎక్కువ మనకు కాంచన మళ్ళీ తెలుగు కేరళ నుంచి తెలుగు నుంచే ఉండేవారు. కేరళ నుంచి ఒకరిద్దరు ఉంటే తెలుగు నుంచి ఎక్కువగా తెలుగు ఆ ఇండస్ట్రీ అప్పుడు చెన్నైలోనే ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఆపర్చునిటీస్ పెరిగి ఒక అందమైన ఆడపిల్లలు ఉంటే యాడ్స్, టీవీ యాడ్స్, టీవీ షోస్, ఇట్లా రకరకాల ఆపర్చునిటీలు పెరగడంతో వాళ్ళ కంఫర్టబిలిటీ జోను సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయితే పర్వాలేదు, సక్సెస్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి. టెలివిజన్ రంగం వచ్చేసింది, టెలివిజన్ రంగం రావడం, మోడలింగ్ వచ్చేసింది, యాడ్స్ వచ్చేసింది. ఇలా వీళ్ళగా వాళ్ళ యొక్క వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇమాజినేషన్ ఉంటుంది, నేను కనపడాలి, నేను చేయాలి, దానికి అనేక అవకాశాలు అయిపోయాయి. ఒక సినిమానే కాదు, అక్కడ ఏమవుతుందని మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎప్పుడు దూరపడడం అనుకొని తెలుగు వాళ్ళు కొన్ని నష్టమే కదా. మన ఫీల్డ్లో కన్నా మనం బయట ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ అవుదామని కోరిక ఉంటుంది. అలాగే అందువల్ల ఆ డైవర్షన్స్ వచ్చినాయి. మోరోవర్ దాని తర్వాత కూడా ఇంకో కారణం కూడా మన గతంలో నాటక సమాజాలు ఉంటాయి. ఓ ప్రజానాట్య మండలి, సురభి నాటక మండలి, ఓ రాజారావు గారు, అక్కడ మెడ్రాస్లో కూడా రాజారావు గారు, గాలివారి సుబ్బారావు గారు, వీళ్ళంతా కూడా ఒక నాటకాలకు ఎంకరేజ్ చేస్తూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో నాటక సమాజాలు చచ్చిపోయి అంటే ఫస్ట్ స్టెప్ ఇది నాటక డైలాగ్ వాచకం అభినయానికి నా డైలాగ్ ఫేసు సినిమాకి, వాచకం అభినయం అనేది నాటకాల్లో ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చి ఇట్లా వచ్చేవారు. ఆ రోజు చాలామంది ప్రభారెడ్డి గారు చాలామంది చూస్తే జగ్గయ్య గారు కానీ ప్రజానాట్య మండలి నుంచి శ్రీరావు నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. వేరే తమిళనాడు, కేరళలో ఇప్పటికీ ఆ నాటక సమాజాలు బతికేవు. ఇప్పటికీ ఆ నాటకాలు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు నాటకాలు వేస్తూ ఉంటారు. నాటకం ఏదో చిన్నది గాను, నాటకం ఏదో తక్కువ స్థాయిది గాను వాళ్ళు ఉండదు. ఆ నటనకి అదే బేసు, నటనుడికి అది ఆ నాటకం అనేది, నాటక వేదిక అనేది ఒక ప్రాథమికము అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి ఇప్పటికే ఉంది. అందువల్ల ఏంటంటే అక్కడ తయారయ్యి వస్తారు. ఇప్పుడు హిందీలో కూడా చూడండి, ఢిల్లీలో ఉంది స్టేజ్, అక్కడి నుంచి వస్తారు. అది మనకు లేదు. మనకు లేకపోవడం వల్ల ఆ స్టేజ్ అనేది ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆ ప్రాథమిక అభిలాషతో వచ్చి ప్రాథమికంగా ఇక్కడ షైన్ అయ్యి స్టేజ్ మీద వాచకం బాగుంది,
కనుముక్కు తీరు బాగుంది, నువ్వు సినిమాలో పనికొస్తావయ్యా అని ఎవరో అనాలి కదా అనే ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ పొందుకుంటే వాడు ఎగబాటి వస్తుంది, పరిగెట్టుకుని వస్తాడు. ఆయన అన్నారు, గురుగారు అన్నారు, మాస్టర్ గారు అన్నారు. అనిపించుకోవడానికి లేదు, వేదిక అసలు లేదు మన ఆంధ్రలో. మొత్తం ఆంధ్రలో, తెలంగాణ ఎక్కడగా ఇవన్నీ పాటలు అయ్యి తప్పితే ఒక నాటకాలు వేదిక ప్రజా సమస్యల మీద తీసుకుంటూ నటన అభినయానికి అవసరం వేదికలు లేవు. కానీ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లాంటివి వస్తున్నాయి కదా ఎక్కువ, అవి ఎంతవరకు ఉపయోగపడుతుంది? షార్ట్ ఫిలిమ్స్ నీకు ఇవాళ టెక్నాలజీ పెరిగినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఏంటంటే అమ్మా, విషయం అభినయానికి నీ నటనకి నీలో ఉన్నదంతే, నిన్ను పాలిష్ చేయడానికి ఉపయోగపడదు. సినిమాలు షార్ట్ ఫిలిమ్స్లో నీ దగ్గర న్యాచురల్గా ఉండేది వస్తుంది, ఓకే, నిన్ను తయారు చేయడానికి ఉండదు. మౌల్డ్ చేయడానికి షార్ట్ ఫిలిం చేస్తే అయ్యే వేదికలు, అయ్యే సినిమాలు. ఇప్పుడు సౌందర్య వచ్చింది, సౌందర్య నేను ఇంట్రడ్యూస్ చేశాను నా ఫస్ట్ సినిమా, అమ్మాయి ఫస్ట్ సినిమా రైతు బాబు. రా డ్యాన్స్ రాదు, చక్కగా డైలాగులు చెప్పడం రాదు, ఫస్ట్ పిక్చరు. బట్ ఫ్రెష్గా ఉన్న ఆ మోల్డ్ చేయగలం సినిమా ఫీల్డ్లో కనుక, సినిమాలో కనుక డైలాగ్ చెప్పి ఇట్లా అమ్మ ఇది మోల్డింగ్కి అవకాశం ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్స్ ఆ మోల్డింగ్కి అవకాశం ఉంది. చిన్నపిల్లలు తప్పు చేస్తారు, మగ ఆడ వాళ్ళకున్న ఒరిజినల్ టాలెంట్ ఏంటో దాంట్లో ఎక్స్పోజ్ అవుతుంది. అంతేగాని మోల్డ్ చేయడానికి మీకు అవకాశం తక్కువ, చేయలేమని కదా అవకాశం. షార్ట్ ఫిల్మ్లో ఏముంటుంది అవకాశం చేయడానికి? సో దీంట్లో ఈ సినిమాల్లో నాటకాలు కానీ మోల్డింగ్ ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ మోల్డింగ్ స్ట్రక్చర్ ఆంధ్రాలో చచ్చిపోయింది. ఓకే, అక్కడ నార్త్ తమిళనాడు ఇంకా ఉన్నాయి, కేరళ అందుకనే ఉన్నాయి. అక్కడ ఉండబట్టే ఇంకా వచ్చేవాడు. తమిళనాడులో కానీ నార్త్లో కానీ కేరళ నుంచి వచ్చిన మంచి ఆర్టిస్ట్ ఎవరైనా చూడండి, వాళ్ళ బేస్ వెళ్తే వాళ్ళు నాటకాలు ఆడినవాళ్ళు, మొన్నటిదాకా నాటకాలు చేసినవాళ్ళు, మొన్నటిదాకా నాటక ప్రదర్శనలు ఇచ్చినవాళ్ళు, ఇలాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలో వచ్చావు, అది ఒక కారణం. ప్లస్ మరొకటి ఏంటంటే మన తెలుగు సినిమాలు స్త్రీకి ప్రాధాన్యత లేని సినిమాలు అయిపోతుంది. స్త్రీ అంటే ఒకప్పుడు మనకు ఆ రోజుల్లో హీరోలు ఎందుకు వచ్చారంటే పర్ఫార్మర్స్. ఒక సావిత్రి పర్ఫార్మ్ చేస్తారంటే, ఒక అంజలిదేవి పర్ఫార్మెన్స్ చేస్తారంటే, ఒక జమున పర్ఫార్మర్స్. కేవలం 4 పాటలు 4 లవ్ సీన్లకు పరిమితం కాదు. అప్పుడు కథలు అలా ఉండేవి. అప్పుడు కథలు ఖచ్చితంగా ప్రతి హీరోయిన్ పాత్ర కూడా ఒక పర్ఫార్మర్. కేవలం హీరో వెనకాల పరిగెత్తడానికి 4 డ్యాన్సులు చేయడానికి కాదు. అలా 1వ సినిమాలు జరిగితే మ్యాక్సిమం సినిమాల్లో హీరోయిన్కి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక జోల్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది, స్కోప్. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో అసలు హీరోయిన్ అనేది దేనికి, పాటలకి 4 లవ్ సీన్లకి ఏదో అవసరమైతే ఎక్స్పోజ్ చేయడానికి. అంతకు తప్పితే రియల్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉన్న కథలు 10 కథల్లో ఒక కథ అలాంటిది వస్తే, 10 కథలు కూడా చెప్పాము, 50 కథల్లో 2 కథలు అలాంటివి వస్తే సంతోషం. అంటే హీరోయిన్ అంటే అదే వేరే అదర్ లాంగ్వేజెస్ కంపేర్ చేసుకోలేదు. మనం బుధాలకు వేసుకుంటే మనం గొప్పగా అనుకుంటే కాదు. అదర్ సినిమాల్లో అదర్ లాంగ్వేజెస్లో హీరోయిన్ అనేది కేవలం డ్యాన్సులకి లవ్ సీన్స్కి పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలుగానే ఉంటుంది. మన దాంట్లో అంటే హీరోనే ఫైట్ చేయాలి, హీరోనే ఎమోషన్ చేయాలి, హీరోనే కామెడీ చేయాలి, హీరోనే అన్నీ చేయాలి, మిగతా వాళ్ళందరూ వెనకాల తైనాతి లేదు. అట్లా షేరింగ్ ఆఫ్ స్క్రిప్ట్ లేదు. షేరింగ్ ఆఫ్ స్క్రిప్ట్ లేకుండా సింగిల్ మైండ్ స్క్రిప్ట్గా వెళ్తున్నాయి. అప్పుడప్పుడు అడప వస్తున్నాయి, ఒక రంగస్థలం లాగా వస్తున్నాయి, రావట్లేదంటే వస్తున్నాయి, అడప వస్తున్నాయి. అవి పెరగాలి. అవి పెరిగినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి మనకు మంచి పేరు వస్తుంది, మంచి అవకాశం వస్తుంది. ఇప్పుడు సావిత్రి గారు అంటారు ఎవరైనా, వాణిశ్రీ గారు అంటారు ఎవరైనా, జమున గారు అంటారు ఎవరైనా, సౌందర్యని కూడా అంజలిదేవి గారు, సౌందర్యని కూడా సౌందర్యమ్మ అంటారు. ఈ ఎక్స్పోజింగ్ చేస్తున్న అమ్మాయిని ఎవరన్నా గారు అంటారు, అది ఇది అంటారు. పబ్లిక్లో కూడా నీ ఒట్టి డాన్సులు గిన్స్లు మీద పడేవారా, లవ్ సీన్స్ చేసేవా అమ్మాయిల్ని గారు గీరు అనరు. ఎదురుకుండా ఉన్నప్పుడు కావాలంటే గారు అంటారు. ఇక్కడ మామూలుగా వాడు మాట్లాడుకునేటప్పుడు అది ఆ సినిమాలు చేసేది అదే కదా అంటారు. అది అంటే చీప్గానే మాట్లాడతారు. ఆ పర్ఫార్మెన్స్ చేసి ఉండే స్కోప్ ఉన్న ఆర్టిస్టులకి ఒక్కనాడు ఎప్పుడైనా నేను ఇలా అంజలి అది ఇది అని అంట వెళ్ళలేదు, సావిత్రి అది ఇది అంటాను ఎక్కడ వెళ్ళలేదు.
వాణిశ్రీ అది ఇది అంటే ఎక్కడైనా సౌందర్య అదే అని అంటే వెళ్ళాలి అందరూ. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళకి అంత ఈ గౌరవం కావాలి కోరుకునే ఆడవాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కుదరదు. ఊనే ఏదో డాన్స్లు సాంగ్లు ఎక్స్పోజ్ చేయడానికి ఆ ఎక్స్పోజ్ చేసుకుని సాంగ్లకి ఆ పర్ఫార్మెన్స్కి మోడలింగ్ ఉంది కదా, నాకు మోడలింగ్ బాగా డబ్బులు వస్తాయి, మోడలింగ్ ఉంది కాబట్టి టీవీ సీరియల్ చేసుకోవచ్చు. దానికోసం నేను పేరు సంపాదించగలను, నన్ను ప్రూవ్ చేసుకోగలను. నన్ను ప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఎక్స్పోజింగే నా ప్రూవింగ్ అయితే నాకు వద్దు. ఆ కేటగిరీ ఉంటారు. ఎక్స్పోజింగ్ తోటే నాకు చాలు, నా ఎక్స్పోజింగ్ అయినా ఏమైనా నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే కేటగిరీ వేరు. ఆ కేటగిరీనే వస్తున్నారు ఇప్పుడు తెలుగుకి, ఆ కేటగిరీనే వస్తున్నారు. బాంబేలో తిరుగుతుంటారు, ఇక్కడికి వస్తారు వాళ్ళు హీరోయిన్. 2 సినిమాల తర్వాత అందుకని ఏ హీరోయిన్ వస్తాను, హీరోయిన్ పర్మనెంట్గా ఉండడం చూస్తున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోతా మళ్ళీ కొత్త. అభినయానికి కూడా పెద్ద పీట వేసే వాళ్ళు ఉన్నారు కదా, అనుష్క లాంటి స్టార్స్ చూసి. మరి అనుష్కని అందుకని అమ్మాయి రోల్స్ చేస్తుంది, అది తక్కువ అంటున్నారు, తక్కువ. ఇప్పుడు విజయశాంతి లాస్ట్, విజయశాంతి కెరీర్ తోటి లాస్ట్, విజయశాంతి కెరీర్. ఆ తర్వాత సౌందర్య కెరీర్ కూడా ఆ అమ్మాయి ఓన్లీ ఒట్టి డ్యాన్సర్, ఒట్టి లవ్ సాంగ్స్, లవ్ సీన్స్ చేయలే. ఆ అమ్మాయి పాత్ర ఎన్నికల్లో ఖచ్చితంగా హీరోయిన్ పాత్ర అనేది ఒక పర్ఫార్మరు. ఒట్టి సాంగ్సే కాకుండా తనకి ఒక నటించడానికి, తను ప్రూవ్ చేసుకోవడానికి, తన ఇది ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉన్న సినిమాలో చేసి. అందుకని సౌందర్య సినిమాని ఇప్పటికీ ఊరుగా చచ్చిపోయిన ఏళ్ళైనా కూడా ఎవరిని పేరు చెప్పిన అమ్మ బంగారం భలే ఉండే, భలే చేసేది అని అంటారు. అది ఇది అనేవారు.